తిరుగుబాటుకు సంబంధించి ఫస్ట్ వచ్చేసి బెంగాల్ తీసుకున్నాం. బెంగాల్ నందు 1765 సంవత్సరంలో తిరుగుబాటు జరుగుతుంది అనమాట. 1765 సంవత్సరంలో రాబర్ట్ క్లైవ్కు వ్యతిరేకంగా సిపాయిలు తిరుగుబాటు చేయడం జరిగిందనమాట. ఇలా సిపాయిలు రాబర్ట్ క్లైవ్కు వ్యతిరేకంగా జరిపినటువంటి తిరుగుబాటుని ఏమనిపిస్తామంటే శ్వేత విప్లవము అని చెప్తాం అనమాట. శ్వేత విప్లవము, దీన్ని మనం వైట్ మిటినీ అంటాం. శ్వేత విప్లవం లేదా వైట్ మిటినీ అంటాం. వాస్తవంగా అయితే 1857లో జరుగుతుంది, సిపాయిలు తిరుగుబాటు చేశారని చెప్తాము. కానీ 1765 నుంచే స్టార్ట్ అవుతుంది సిపాయిలు తిరుగుబాటు. కానీ ఇది పెద్దగా ప్రజాదరణ పొందలేదని చెప్పుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ సిపాయిలు తిరుగుబాటు ఎక్కడ జరిగిందంటే చూడండి బెంగాల్లో. కానీ ఇది పెద్దగా ప్రజాదరణ పొందలేదని చెప్పుకోవచ్చు అన్నమాట. బెంగాల్ నందు అది కూడా ఎప్పుడంటే 1765లో రాబర్ట్ క్లైవ్కు వ్యతిరేకంగా సిపాయిలు చేసినటువంటి తిరుగుబాటును శ్వేత విప్లవం లేదా వైట్ మిటినీ అంటాం. ఓకేనా. శ్వేత విప్లవం లేదా వైట్ మిటినీ అంటాం. దీన్నే మనం మొట్టమొదటి సిపాయిల తిరుగుబాటుగా చెప్పచ్చు చరిత్రలో. కానీ ఇది పెద్దగా ప్రజాదరణ పొందలేదు, గుర్తుపెట్టుకోండి ఇది. కాబట్టి ఇయర్ ఇక్కడ రాస్తున్నా. ఫస్ట్ 1765 గురించి సంఘటన ఇది. ఏం జరిగిందంటే శ్వేత విప్లవం జరిగిన సంవత్సరం, శ్వేత విప్లవం సంభవించినటువంటి కాలంగా చెప్పచ్చు. ఓకేనా. నెక్స్ట్ తర్వాత 1806 సంవత్సరంలో వేలూరు తిరుగుబాటు దీని గురించి మాట్లాడదాం. వేలూరు ఎక్కడుంది? వేలూరు వచ్చేసి తమిళనాడులో వేలూరు అనేటువంటి ప్లేస్ ఉంది. ఈ వేలూరు ప్రాంతం నందు 1806 సంవత్సరంలో, ఓకేనా, ఇక్కడ వేలూరు జైల్లో టిప్పు సుల్తాన్ యొక్క ఇద్దరు కుమారులు టిప్పు సుల్తాన్ యొక్క ఇద్దరు కుమారులు వేలూరు జైల్లో బంధించబడి ఉంటారు అన్నమాట. 1860 సంవత్సరంలో టిప్పు సుల్తాన్. ఎందుకంటే మీకు మైసూర్ యుద్ధాలు చెప్పాం కదా, మైసూర్ యుద్ధాలు ఎప్పుడెప్పుడు జరిగిందంటే 1767 to 1769. ఇది మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం అని చెప్పొచ్చు. నెక్స్ట్ తర్వాత రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఏంటంటే 1779 నుంచి. నెక్స్ట్ తర్వాత 1784 వరకు తీసుకుంటాం రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం. నెక్స్ట్ మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం వచ్చేసి 1789 నుంచి 1792 వరకు జరుగుతుంది అనమాట. నాలుగో ఆంగ్లో మైసూర్ యుద్ధం వచ్చేసి 1799 to 1799 అనమాట. ఈ విధంగా 4 ఆంగ్లో మైసూర్ యుద్ధాలు జరుగుతాయి. ఇదేమో ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ అని చెప్పచ్చు అనమాట. ఇది వచ్చేసి రెండవ ఆంగ్లో మైసూర్ వార్ అనమాట. నెక్స్ట్ తర్వాత ఇది వచ్చేసి మూడవ ఆంగ్లో మైసూర్ వార్, థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ అని చెప్పచ్చు. ఇది వచ్చేసి నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అని చెప్పచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ మీకు టిప్పు సుల్తాన్ మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధంలో ఓడిపోయి 1792 సంవత్సరంలో బ్రిటిష్ వారితో ఒక ఒప్పందం చేసుకుంటాడు. దీన్నే మనం శ్రీరంగపట్నం సంధి అంటాం. శ్రీరంగపట్నం సంధి. ఈ శ్రీరంగపట్నం సంధిలో ఏం చెప్పుకున్నాము? ఓడిపోయినటువంటి టిప్పు సుల్తాను తన రాజ్యంలో సగభాగం ఎవరికి ఇవ్వాలి? బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వాలి. శ్రీరంగపట్నం సంధిలో భాగంగా తన రాజ్యంలోని సగభాగాన్ని బ్రిటిష్ వారికి ఇవ్వాలి. రెండు,
టిప్పు సుల్తాన్ యొక్క ఇద్దరు కుమారులను ఏం చేయాలంటే టిప్పు సుల్తాన్ యొక్క ఇద్దరు కుమారులను సో బ్రిటిష్ వారి యొక్క ఆస్థానానికి పంపించాలి. సో ఇక్కడ వాళ్ళు ఏమైనా చేయొచ్చు అంటే రాజ్యంలో ఉన్న ప్రజల కంటే కూడా ప్రజల కోసం తన కుమారులను కూడా బలి చేసినటువంటి వ్యక్తి ఎవరంటే టిప్పు సుల్తాన్. అంటే అంత మంచి జాతీయవాది అని చెప్పొచ్చు. సో 1792 చూడండి, 1792 సంవత్సరంలో శ్రీరంగపట్నం సంధిలో భాగంగా టిప్పు సుల్తాన్ తన ఇద్దరు కుమారులను బ్రిటిష్ వారి వెంట పంపుతాడు అనమాట. ఆ విధంగా 1792 సంవత్సరం నుంచి 1806 సంవత్సరం వరకు వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే వేలూరు జైల్లో పెడతారు అనమాట. సో ఈ వేలూరు జైల్లో ఉంటారు వీళ్ళు, గుర్తుపెట్టుకోండి. 1806 సంవత్సరంలో టిప్పు సుల్తాన్ ఇద్దరు కుమారులు ఆ జైల్లో ఉన్నప్పుడు డ్రెస్ కోడ్ నిబంధనలు ఉల్లంఘిస్తారు అనమాట. అంటే ఇక్కడ జైల్లో బంధించబడిన తర్వాత ఖైదీ డ్రెస్సులు ఇస్తారు కదా, అవి వేసుకోవడాన్ని నిరాకరిస్తారు అనమాట వీళ్ళిద్దరు. సో డ్రెస్ కోడ్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణం చేత అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ పోలీసులు ఏం చేస్తారంటే ఈ టిప్పు సుల్తాన్ యొక్క ఇద్దరు కుమారుల మీద లాఠీ చార్జ్ చేస్తారు అనమాట. సో 1806లో టిప్పు సుల్తాన్ ఇద్దరు కుమారులు డ్రెస్ కోడ్ను నిబంధనలను ఉల్లంఘించారనే కారణం చేత వీళ్ళిద్దరిని సో బ్రిటిష్ పోలీసులు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇండియన్ మిలిటరీలో 2 రకాల పోలీసులు ఉంటారు. సో బ్రిటిష్ పోలీసులు ఉంటారు, నెక్స్ట్ తర్వాత భారతీయ పోలీసులు ఇద్దరు ఉంటారు. ఓకేనా, బ్రిటిష్ పోలీసులు ఉంటారు, సో భారతీయ పోలీసులు ఇద్దరు ఉంటారు అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఈ జైల్లో ఉన్నటువంటి ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు ఉంటారో, బ్రిటిష్ అధికారులు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే సో వీళ్ళిద్దరి మీద లాఠీ చార్జ్ చేస్తే అక్కడే ఉన్నటువంటి భారతీయ సిపాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే బ్రిటిష్ సిపాయిల మీదకి సో తిరుగుబాటు చేస్తారనమాట. సో దాన్నే మనం సిపాయిల తిరుగుబాటు 1806 వేలూరు జైల్లో సో సిపాయిలు చేసినటువంటి తిరుగుబాటుగా చెప్తాం అనమాట. ఇక్కడ ఏం లేదు, మా 1806లో టిప్పు సుల్తాన్ ఇద్దరు కుమారులు సో డ్రెస్ కోడ్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణం చెప్పి వీళ్ళిద్దరి మీద బ్రిటిష్ సిపాయిలు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. దాన్ని నిరసిస్తూ అక్కడే ఉన్నటువంటి భారతీయ సిపాయిలు బ్రిటిష్ సిపాయిల మీద దాడి చేసి సో మారణహోమం చేస్తారనమాట. ఓకేనా. సో దీన్ని ఏమనిపిస్తామంటే 1806 వేలూరు తిరుగుబాటు అంటాం. ఇక్కడ కూడా సిపాయిలే కదా తిరుగుబాటు చేసింది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, కానీ ఈ తిరుగుబాటు పెద్దగా ప్రజాదరణ పొందలేదని చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ దీనికంటే ముందు ఏం జరిగింది, రాబర్ట్ క్లైవ్ యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా సిపాయిలు తిరుగుబాటు చేశారు, మన భారతీయ సిపాయిలే. సో దాన్నే మనం శ్వేత విప్లవం అనిపిస్తాం, కానీ అది కూడా పెద్దగా ప్రజాదరణ పొందలేదని చెప్పుకోవాలన్నమాట. ఇది ఒకటి. నెక్స్ట్ తర్వాత ఏంటంటే 1824 సంవత్సరంలో 1824లో సో ఆంధ్ర అది కూడా విశాఖపట్నం నందు సో సిపాయిల తిరుగుబాటు జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఈ మధ్యలో మనం ఆంధ్ర అనుకుందాం. ఓకేనా. సో ఈ ఆంధ్రదేశంలో ఎక్కడంటే సో విశాఖపట్నం నందు సో ఏం చేస్తుందంటే సిపాయిలు సో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి సో చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడే సో ముస్లింలు ఏం చేస్తారంటే గోడలకు అంటించే ఉద్యమాన్ని, ఓకేనా, గోడపత్రికలను గోడకు అంటించే ఉద్యమం అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది అని చెప్పొచ్చు. గోడపత్రికలను గోడలకు అంటించే ఉద్యమం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఓకేనా, ముస్లింలు ఎవరైతే ఉన్నారో యువకులు వాళ్ళు గోడపత్రికలు అంటించే ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది అని. సో విశాఖపట్నంలో కూడా సిపాయిల తిరుగుబాటు జరిగింది, కానీ అది కూడా ఎవరికి తెలియదు అనమాట. సో కాబట్టి 1765లో ఏం ఉద్యమం ఏం విప్లవం వచ్చింది. నెక్స్ట్ 1806లో వేలూరు జైల్లో తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటు ఏంటి అనేది తెలుసుకోండి. నెక్స్ట్ తర్వాత 1824లో ఆంధ్రలోని విశాఖపట్నం నందు కూడా సిపాయిల తిరుగుబాటు జరిగింది, కానీ ఇవి ప్రజాదరణ పొందలేదని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత ఏమైందంటే 1856లో ఇక్కడ బెంగాల్లో 1856లో గవర్నర్ జనరల్ మారిపోయాడు అనమాట. అప్పటి వరకు ఎవరున్నారు, డల్హౌసీ ఉన్నాడు అనమాట.
డల్హౌసీ అన్నమాట. ఈ డల్హౌసీ స్థానంలో ఎవరు వచ్చారు ఇప్పుడు? లార్డ్ కానింగ్ రావడం జరిగింది. లార్డ్ కానింగ్ రావడం జరిగింది అనమాట. లార్డ్ కానింగ్. సో లార్డ్ కానింగ్ గవర్నర్ జనరల్గా నియమించబడ్డాడు. సో 1856లో డల్హౌసీ స్థానంలో ఇప్పుడు ఎవరు వచ్చారు? లార్డ్ కానింగ్ గవర్నర్ జనరల్గా నియమించబడ్డాడు. ఈ లార్డ్ కానింగ్ ఎప్పుడైతే నియమించబడ్డాడో గవర్నర్ జనరల్గా, సో వెంటనే నేనేం చేశాడంటే భారత సైన్యం నందు ఏం చేశాడంటే నూతనంగా వచ్చినటువంటి ఎన్ఫీల్డ్ తుపాకులను ప్రవేశపెట్టడం జరిగింది. ఎన్ఫీల్డ్ తుపాకులను ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. ఓకేనా? ఎన్ఫీల్డ్ తుపాకులను ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. సో కాబట్టి చూడండి ఇక్కడ 1856లో డల్హౌసీ లార్డ్ కానింగ్ డల్హౌసీ స్థానంలో లార్డ్ కానింగ్ నియమించబడ్డాడు. ఈ లార్డ్ కానింగ్ భారతీయ సైన్యం నందు ఇండియన్ మిలిటరీలో నూతనంగా వచ్చినటువంటి కొన్ని తుపాకులను ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అనమాట. ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా? సో కొన్ని తుపాకులను ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ తుపాకుల పేర్లు ఏంటంటే ఎన్ఫీల్డ్ తుపాకులు అని పిలుస్తాం. ఎన్ఫీల్డ్ తుపాకులను ప్రవేశపెట్టడం జరిగింది. సో 1856 డల్హౌసీ స్థానంలో లార్డ్ కానింగ్ అనేటువంటి వ్యక్తి సో గవర్నర్ జనరల్గా వచ్చాడు. ఓకేనా? ఈయన భారత సైన్యం నందు ఇండియన్ మిలిటరీ నందు ఎన్ఫీల్డ్ తుపాకులను ప్రవేశపెట్టాడు. ఇక్కడ ఈ సైన్యంలో ఎవరుండే అవకాశం ఉంది ఇక్కడ? సో భారతదేశానికి చెందిన భారతీయ సిపాయిలు ఉంటారు దీంట్లో. ఓకేనా? భారతీయ సిపాయిలు ఉంటారు, బ్రిటిష్ సిపాయిలు కూడా ఉంటారు అనమాట. ఓకేనా? సో ఇద్దరు ఉంటారు ఇందులో. ఇండియన్ మిలిటరీ అంటే ఇద్దరు ఉంటారు, కానీ మెజారిటీ సో భారతీయ సిపాయిలు ఉంటారు. సో మైనారిటీ బ్రిటిష్ సిపాయిలు ఉంటారు. కానీ పెద్ద పెద్ద ఉద్యోగాలంతా ఎవరు ఉంటారు? సో బ్రిటిష్ సిపాయిలు ఉంటారు. సో ఈ కింది స్థాయి సో సైనికులుగా సిపాయిలుగా ఎవరు ఉంటారంటే సో భారతీయ సిపాయిలు అనేటువంటి వారు ఎక్కువగా ఉండడం జరుగుతుంది అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో కాకపోతే ఏంటంటే ఈ ఎన్ఫీల్డ్ తుపాకుల్లో మనకు ఉపయోగించేటువంటి ఏవైతే ఉన్నాయో తూటాలు. సో ఎన్ఫీల్డ్ తుపాకుల్లో ఉపయోగించేటువంటివి ఏంటంటే సో తూటాలు అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? ఎన్ఫీల్డ్ తుపాకుల్లో ఇది మనం తూట అనుకుందాం, అంటే బుల్లెట్. ఇది తూట అనుకుందాం. ఈ తూట మీద ఉన్నటువంటి ఆచ్ఛాదనం, సో దీని చుట్టూ ఉన్నటువంటి ఆచ్ఛాదనం ఏదైతే ఉందో దాన్ని ఏమనిపిస్తామంటే క్యాడ్రిడ్జ్ అంటాం. ఓకేనా? సో ఈ ఆచ్ఛాదనాన్ని ఏమనిపిస్తామంటే దీన్ని ఆచ్ఛాదనాన్ని క్యాడ్రిడ్జ్ అంటాం. క్యాడ్రిడ్జ్ అని పిలుస్తాం అనమాట. ఆచ్ఛాదనం, ఈ తూటా మీద ఉన్నటువంటి ఆచ్ఛాదనం కవర్ని ఏమనిపిస్తామంటే ఆచ్ఛాదనం. దీన్ని మనం కవర్ అంటాం. ఈ తూటాను చుట్టుముట్టి ఉన్నటువంటి కవర్ని ఆచ్ఛాదనం లేదా క్యాడ్రిడ్జ్ అనేటువంటి పేరుతో పిలుస్తాం అనమాట. ఈ తూటాను ఈ తుపాకీలో పెట్టి పేల్చాలన్నమాట. కానీ కొంతమంది బ్రిటిష్ వారు ఏం చేశారంటే ఈ ఆచ్ఛాదనం ఏదైతే ఉందో ఇది ఉంది కదా, ఇది సో ఈ ఎల్లో కలర్లో ఉన్నటువంటి ఈ ఆచ్ఛాదనం అనేది ఆవు కొవ్వుతో తయారు చేయబడిందని, ఆవు కొవ్వుతో తయారు చేయబడిందని, కొంతమంది ఏమో ఇది పంది కొవ్వుతో తయారు చేయబడిందని రూమర్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో కొంతమంది ఏమని చెప్తున్నారు, ఈ ఆవు కొవ్వుతో తయారు చేయబడిన కొంతమంది చెప్తున్నారు, కొంతమంది ఆవు కొవ్వుతో, కొంతమంది పంది కొవ్వుతో తయారు చేయబడి. ఎందుకంటే ఈ తుపాకీని ఉపయోగించేటప్పుడు ఆ తుపాకీలో ఈ తూటాన్ని పెట్టి పేల్చాలన్నమాట. సో తుపాకీలో పాత సినిమాలో మీరు చూసినట్టు ఈ యొక్క తూటాకు పైనటువంటిది నోటితో కొరికి, ఓకేనా, దాన్ని పైనటువంటి కవర్ తీసేసి దాన్ని తుపాకీలో పెట్టి పేల్చాలన్నమాట. ఓకేనా? సో కాబట్టి ఆ నోటితో కొరికేటప్పుడు వాళ్ళ యొక్క మనోభావాలకు దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఆవు కొవ్వు ఉంది. ఆవును ఎవరు పవిత్రమైన జంతువుగా భావిస్తారు? సో హిందువులు. కాబట్టి హిందువులో పవిత్రంగా పూజించేటువంటి ఆవు కొవ్వుతో తయారు చేయబడినటువంటి ఆ తూటాలపై ఉన్నటువంటి ఆచ్ఛాదనాన్ని నోటితో కొరకాలంటే సో హిందువులకు వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతగులుతున్నాయి అనమాట. ఓకేనా? సో దెబ్బతింటున్నాయి. సో నెక్స్ట్ తర్వాత పంది కొవ్వుతో తయారు చేయబడిందని కొంత రూమర్ ఉంది. కాబట్టి సో ఈ యొక్క సైన్యంలో సో ఎవరైతే భారతీయ సిపాయిలు ఉన్నారో మళ్ళీ వీళ్ళిద్దరు హిందూ సిపాయిలు ఉంటారు, ముస్లిం సిపాయిలు ఉంటారు అనమాట. ఓకేనా? సో భారతీయ సిపాయిలు మళ్ళీ రెండు రకాలు, హిందూ సిపాయిలు, సో ముస్లిం సిపాయిలు అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా?
సో బ్రిటిష్ సిపాయిలను మనం క్రిస్టియన్ సిపాయిలు అని చెప్పొచ్చు అన్నమాట. సో ఆ విధంగా 3 రకాల వర్గాల వారు ఉన్నారనమాట ఇక్కడ. ఓకేనా. సో కాబట్టి ఎన్ఫీల్డ్ తుపాకులలో ఉపయోగించే తూటా మీద ఉన్నటువంటి ఆచ్ఛాదనము, దీని క్యాడ్రిడ్జ్ అని పిలుస్తాం. కొంతమంది అభిప్రాయం ప్రకారము దాని మీద కొవ్వుతో తయారు చేయబడినటువంటి ఆచ్ఛాదనం అని, కొంతమంది ఏమో అది పంది కొవ్వుతో తయారు చేయబడినటువంటి ఆచ్ఛాదనం అని, ఆవు కొవ్వుతో తయారు చేయబడినటువంటి ఆచ్ఛాదనం అని కొంతమంది రూమర్స్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆవు అనేది హిందువులకు పవిత్ర జంతువు కాగా, సో పంది అనేది మనకు ముస్లింలకు హీనమైనటువంటి జంతువు అనమాట. సో ఇద్దరు కూడా సో ఆ తూటాకు ఆ యొక్క తుపాకీలో పెట్టి పేల్చాలంటే నోటితో కొరకాలన్నమాట. సో నోటితో చీల్చాలన్నమాట. సో ఆ కార్యక్రమం చేసేటప్పుడు అతడు సో అది ఒక తమ యొక్క మనోభావాలు దెబ్బతగులుతున్నాయి, ఓకేనా, మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పేసి భావించడం జరిగింది. సో దాంతో ఈ తూటాలను ఉపయోగించవద్దు, ఆ యొక్క ఎన్ఫీల్డ్ తుపాకులను ఉపయోగించడం మానేస్తారనమాట. సో కాబట్టి ఖచ్చితంగా సైనికులుగా ఇక్కడ ఉన్నప్పుడు దీన్ని ఖచ్చితంగా పేల్చాల్సిందే కదా శత్రువుల మీద. సో కానీ వాళ్ళు ఆ తుపాకులను పెట్టి పేల్చడాన్ని నిరాకరిస్తారు. ఎవరు? ఆ యొక్క హిందూ సిపాయిలు అయితేనేమి, ముస్లిం సిపాయిలు అయితేనేమి. దాంతో వీళ్ళు తూటాలను, ఓకేనా, ఎన్ఫీల్డ్ తుపాకుల్లో ఉపయోగించేటువంటి తూటాలను ఆ ఎన్ఫీల్డ్ తుపాకుల్లో పెట్టి పేల్చడాన్ని నిరాకరించినందుకు గాను ఆ బ్రిటిష్ సిపాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ మీద దాడులు చేయడం జరుగుతుంది అనమాట. అలా మనకు ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఉద్యమం అనేది స్టార్ట్ అయిపోతుంది అని చెప్పొచ్చు. తిరుగుబాటు అనేది స్టార్ట్ అవుతుంది. 1856లో ఏం జరిగిందంటే డల్హౌసీ స్థానంలో ఎవరు వచ్చారు? లార్డ్ కానింగ్ వచ్చాడు. ఈ లార్డ్ కానింగ్ భారత సైన్యంలో ఎన్ఫీల్డ్ తుపాకులను ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఎన్ఫీల్డ్ తుపాకుల్లో ఉపయోగించేటువంటి తూటాలు అనేటివి క్యాట్రిడ్జ్ లేదా ఆచ్ఛాదనంతో తయారు చేయబడి ఉంటాయి. ఇవి కొంతమంది ప్రకారం అయితే ఆవు కొవ్వుతో తయారు చేయబడిందని, కొంతమంది అభిప్రాయం ప్రకారం పంది కొవ్వుతో తయారు చేయబడిందని వదంతులు కలవు. దీన్ని గమనించినటువంటి హిందూ సిపాయిలు ఎవరైతే ఉన్నారో వారు ఆ యొక్క ఎన్ఫీల్డ్ తుపాకుల్లో ఈ తూటాలను పెట్టి పేల్చడాన్ని వ్యతిరేకించారు. సో ముస్లిం సిపాయిలు కూడా ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకించడం జరిగింది. దాంతో బ్రిటిష్ సిపాయిలు ఏం చేస్తారంటే సో ఈ యొక్క వీరి మీద దాడులు చేసి వాళ్ళని జైలు పాలు చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇది దీని వలన మనకు ఈ కారణం వల్లనే సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది అని చెప్పేసి చెప్పుకుంటాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకు ఇయర్లు చూసినప్పుడు ఏమేమి వచ్చాయి ఇప్పటి వరకు? 1765 ఒకటి వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ తర్వాత 1765 ఒకటి, నెక్స్ట్ తర్వాత 1806 ఒకటి వచ్చింది. దీన్ని మనం వేలూరు తిరుగుబాటు అని చెప్పాం కదా. నెక్స్ట్ తర్వాత 1824 వచ్చింది. 1824 విశాఖపట్నంలో సిపాయిల తిరుగుబాటు అని చెప్పాం కదా. నెక్స్ట్ తర్వాత 1856లో ఏం జరిగింది? డల్హౌసీ అంటే గవర్నర్ జనరల్ మార్పు జరిగాడు. ఓకేనా. సో మార్పు జరిగింది. ఈ విధంగా 1856, 1824, 1906, 1765 సో ఈ ఇయర్లను చూసుకోండి కొద్దిగా. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత బెంగాల్ దగ్గర అండి. బెంగాల్లో ఏం జరిగిందంటే 1857 1857 ఓకేనా. 1857 మార్చ్ 29వ తేదీన ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. 1857 మార్చి 29వ తేదీన ఒక సంఘటన జరుగుతుంది. ఎక్కడంటే ఇది బెంగాల్ రాష్ట్రం అనుకుంటే, ఈ బెంగాల్ రాష్ట్రంలో ఒక జిల్లానే ఏమంటే సో బారక్పూర్ డిస్టిక్ అనమాట. బారక్పూర్ జిల్లా అన్నమాట. ఈ బారక్పూర్ జిల్లా నందు ఓకేనా సో ఒక రెజిమెంట్ ఉంటుంది అనమాట. రెజిమెంట్ అది ఎన్నో రెజిమెంట్ అంటే నెంబర్ 34వ రెజిమెంట్ అని చెప్పొచ్చు అనమాట. సో 34వ రెజిమెంట్ అని చెప్పొచ్చు. ఈ 34వ రెజిమెంట్కి చెందినటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మంగల్ పాండే అని చెప్పొచ్చు అనమాట. మంగల్ పాండే. ఈ మంగల్ పాండే నెక్స్ట్ తర్వాత ఇతని యొక్క మిత్రుడు ఎవరంటే జందరీ ఈశ్వరి పాండే అనమాట. జందరీ ఈశ్వరి పాండే అనమాట. వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఈ యొక్క 34వ స్వదేశీ పదాతి దళానికి సంబంధించినటువంటి సిపాయిలుగా వీళ్ళని మనం చెప్తాం అనమాట. సో చూడండి ఇక్కడ బెంగాల్ రాష్ట్రంలో బారక్పూర్ జిల్లాలో ఉన్నటువంటి ఒక్కొక్క జిల్లాకు ఒక రెజిమెంట్ ఉంటుంది. ఆ విధంగా బారక్పూర్ జిల్లాకు ఒక రెజిమెంట్ ఉంటుంది. అది నెంబర్ ఎన్నోదంటే 34వ రెజిమెంట్ అనమాట. ఈ 34వ రెజిమెంట్కి చెందినటువంటి సో మంగల్ పాండే అనేటువంటి వ్యక్తి సో అతని యొక్క సో ప్రియ స్నేహితుడు ఎవరంటే జందరీశ్వర్ పాండే. వీళ్ళిద్దరు కూడా ఒకే హాస్టల్లో ఉంటారు అనమాట. ఓకేనా. సో కాబట్టి వీళ్ళిద్దరిలో మొదటి వాడు ఎవరంటే మంగల్ పాండే. ఈ మంగల్ పాండే ఏం చేస్తారంటే ఈ ఎన్ఫీల్డ్ తుపాకులు, ఎందుకంటే ఈ రెజిమెంట్లో వీళ్ళు ట్రైనింగ్ పొందేటప్పుడు ఈ తుపాకులను ఓకేనా ప్రాక్టీస్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. సో అలా మనకి ఎన్ఫీల్డ్ తుపాకుల్లో ఈ తోటాలు పెట్టి పేల్చడాన్ని సో ఈ ఎన్ఫీల్డ్ తుపాకుల యొక్క ఉపయోగాన్ని పూర్తిగా వ్యతిరేక
వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఎవరంటే మంగల్ పాండే. ఎందుకు వ్యతిరేకించి ఉండొచ్చు? సో ఈయన ఒక హిందువు కాబట్టి సో ఆ యొక్క తూటాను ఆ ఎన్ఫీల్డ్ తుపాకులు పెట్టి పేల్చాలంటే ఖచ్చితంగా నోటితో అతను చీల్చాలి కాబట్టి దానిపైనటువంటి ఆ కవర్ను పూర్తిగా తీసివేయాలి కాబట్టి సో అక్కడ ఖచ్చితంగా అతని యొక్క మనోభావాలకు దెబ్బతింటున్నాయి. అందుకే మంగల్ పాండే ఎన్ఫీల్డ్ తుపాకులు నేను యూజ్ చేయనని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో ఎప్పుడైతే మంగల్ పాండే ఆ విషయం ప్రకటిస్తాడో వెంటనే అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ సిపాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లాఠీలు తీసుకొచ్చి విపరీతంగా కొడతారు అనమాట. ఎవరిని? మంగల్ పాండేని కొట్టి అతన్ని జైలుకి తీసుకెళ్తా ఉంటారు అనమాట. జైలుకి తీసుకెళ్తుంటే ఇతన్ని చూసినటువంటి వ్యక్తి అతని మిత్రుడు ఎవరంటే జందరి ఈశ్వర పాండే. ఈ జందరి ఈశ్వర పాండే అతన్ని వెళ్ళడాన్ని సో అదే జైలుకి తీసుకెళ్లడాన్ని అడ్డుకుంటాడు అనమాట. సో అడ్డుకుంటావా అని చెప్పేసి ఇద్దరిని తీసుకెళ్లి ఉరి తీసి చంపేస్తారు అనమాట. ఓకేనా? సో ఆ విధంగా 1857 ఓకేనా 1857 చూడండి ఇక్కడ ఫస్ట్ ఇయర్ 1765 అని చెప్పుకున్నాం. శ్వేత విప్లవం 1806 సిపాయిల వేలూరు తిరుగుబాటు. నెక్స్ట్ 1824 సో విశాఖపట్నంలో సిపాయిల తిరుగుబాటు. నెక్స్ట్ తర్వాత 1856 గవర్నర్ జనరల్లో మార్పు వచ్చేసింది. నెక్స్ట్ తర్వాత 1857 మార్చ్ 29 ఓకేనా. సో మార్చ్ 29 సో ఏం జరుగుతుందంటే సో 34వ స్వదేశీ పదాతి దళం సో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని బారక్పూర్ జిల్లాకు రెజిమెంట్ అయినటువంటి 34వ రెజిమెంట్కు సో అతడు మంగల్ పాండే అయినటువంటి జందరి ఈశ్వర పాండే వాళ్ళు అక్కడ ఇద్దరు కూడా సో సిపాయిలుగా ఉన్నారు. ఓకేనా? వీరు తొలిసారిగా 1857 మార్చి 29వ తేదీన వీళ్ళిద్దరు ఓకేనా 34వ రెజిమెంట్లో ఉంటూ సో యొక్క ఎన్ఫీల్డ్ తుపాకులు ఉపయోగించడాన్ని వ్యతిరేకించారు. వ్యతిరేకించడం వలన అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ సిపాయిలు ఏం చేస్తారంటే సో యొక్క ఎవరిని మనకి ఆ మంగల్ పాండేను విపరీతంగా అతని మీద లాఠీ చార్జ్ చేస్తారు. లాఠీ చార్జ్ చేసి జైలుకి తీసుకెళ్తుండగా ఆ యొక్క అతన్ని అడ్డుకున్న వ్యక్తి ఏమిటంటే జందరి ఈశ్వరి పాండే. సో దాంతో వాళ్ళకు ఇంకా కోపం రావడం వల్ల సో ఇద్దరిని తీసుకుపోయి ఉరి తీసి చంపేస్తారు అనమాట. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఏం అడిగే అవకాశం ఉంది? సో ఓకేనా ఈ డేట్ అడిగే అవకాశం ఉంది అనమాట. ఓకేనా? డేట్ గుర్తుపెట్టుకోండి. 1857 మార్చ్ 29వ తేదీ అనమాట. ఓకేనా? సో 1857 మార్చ్ 29వ తేదీ. సో ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. ఇది సో 1857కి సంబంధించినటువంటి అంశం అనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఏం జరిగిందంటే ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇది మనం మీరట్ అనుకుంటే ఈ మీరట్ నందు ఎప్పుడంటే 1857 ఏప్రిల్ నెలలో సో ఏప్రిల్ మంత్ 1857 ఏప్రిల్ మంత్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ మీరట్లో ఒక రెజిమెంట్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ ఉన్నటువంటి రెజిమెంట్ని ఏమనిపిస్తామంటే 42 అనమాట, 24వ రెజిమెంట్ అనమాట ఇది. అదే మీకు బారక్పూర్ డిస్టిక్లో అయితే సో బారక్పూర్ డిస్టిక్ అయితే 34 రెజిమెంట్, మీరట్ డిస్టిక్ అయితే ఇక్కడ అదే మనకు 42 రెజిమెంట్ అని చెప్పొచ్చు. ఈ 42 రెజిమెంట్కి సంబంధించినటువంటి ఎవరైతే సిపాయిలు ఉన్నారో ఓకేనా, సిపాయిలు ఇలాంటి సిపాయిలు ఎంతమంది? 90 మంది సిపాయిలు అనమాట. ఈ 90 మంది సిపాయిలు ఏం చేస్తారంటే సో ఈ 90 మంది సిపాయిలు ఇక్కడ జరిగినటువంటి ఈ యొక్క ఉరి తీశారు కదా మనకు 1857 మార్చి 29వ తేదీన బారక్పూర్ జిల్లాలోని సో 34వ స్వదేశీ పదాతి దళానికి చెందిన లేదా 34 రెజిమెంట్లో ఉన్నటువంటి సో మంగల్ పాండే అండ్ జందరి ఈశ్వర్ పాండే వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా. సో వాళ్ళిద్దరి యొక్క ఉరికి వ్యతిరేకంగా ఇక్కడ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అంటే వాళ్ళ యొక్క సంఘటన ఇలా తెలిసిపెట్టదు కాబట్టి సో ఇది చూడండి ఇక్కడ బెంగాల్మా. సో బెంగాల్లో ఇక్కడ కూడా ఒక ప్లేస్ బారక్పూర్ అనమాట. సో బారక్పూర్ అనేది ఎన్నో స్వదేశీ పదార్థాలం అంటే ఇక్కడ 1857 మార్చ్ 29 తీసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఉన్న స్వదేశీ పదార్థ దళం పేరు ఎంతంటే 34 అనమాట, 34. సో దీనికి సంబంధించినటువంటి వ్యక్తులే ఇద్దరు, ఒకరు వచ్చేసి
మంగల్ పాండే అనమాట. మంగల్ పాండే. నెక్స్ట్ తర్వాత జందరి ఈశ్వరి పాండే అనమాట. జందరి ఈశ్వరి పాండే అనమాట. జందరి ఈశ్వరి పాండే అనమాట. సో కాబట్టి 1857లో సో మార్చి 29వ తేదీన సో జందరి ఈశ్వరి పాండే, మంగల్ పాండేలు ఇద్దరు కూడా ఉరి తీయబడ్డారు. ఎన్నవ రెజిమెంట్లో? 34 రెజిమెంట్లో. ఈ విషయం కాస్త ఎవరికి తెలుస్తుందంటే సో 34 రెజిమెంట్కి తెలుస్తుంది అనమాట. సో 34 రెజిమెంట్ ఎక్కడుంది? మీరట్లో. సో మీరట్లో ఎప్పుడంటే 1857 ఏప్రిల్ నెలలో సో మీరట్ రెజిమెంట్కి చెందిన 42వ రెజిమెంట్కి చెందినటువంటి 90 మంది సిపాయిలు బ్రిటిష్ వారిని ఎదిరించగా 85 మంది, ఓకేనా, 85 మంది సో జైళ్ళలో 10 సంవత్సరాల జైలు శిక్ష, 85 మంది దొరికి 10 సంవత్సరముల జైలు శిక్ష విధించబడమే కాకుండా సో ఉద్యోగం నుంచి తొలగించబడ్డారు. ఉద్యోగాల తొలగింపు జరిగింది అని చెప్పొచ్చు అనమాట. రిమైనింగ్ 5 మెంబర్స్ వచ్చేసి తప్పించుకున్నారని చెప్పొచ్చు అనమాట. సో తప్పించుకోవడం జరిగింది అనమాట. సో ఇది మనకు 1857 ఏప్రిల్ నెలలో జరిగినటువంటి ఒక సంఘటన అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇదే మీరట్లో 1857 సో మే 8వ తేదీన, ఓకేనా, సో ఏం జరుగుతుందంటే మీరట్ సంతకి వెళ్తారు అనమాట. మీరట్ సంతకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఎవరు? సిపాయిలు. ఓకేనా. మీరట్ సంతకి వెళ్తే మీరట్ సంతలో ఉన్నటువంటి మహిళలు ఏం చేస్తారంటే సో మీరట్ సంతలో ఉన్నటువంటి మహిళలు ఈ సిపాయిలు, ఈ 42వ రెజిమెంట్కి సంబంధించిన సిపాయిలను అవమానంగా మాట్లాడతారు. ఎందుకంటే సాటి 80-90 మంది సిపాయిలు తిరుగుబాటు చేశారు, వాళ్ళు ఎక్కువ మంది 85 మెంబర్స్ జైల్లో బంధించబడితే మీరేం చేస్తున్నారని చెప్పేసి అవహేళనగా మాట్లాడతారు అన్నమాట మహిళలు. దాంతో ఫీల్ అయినటువంటి ఈ యొక్క సిపాయిలు ఏం చేస్తారంటే 42వ రెజిమెంట్కి సంబంధించిన సిపాయిలు 1857, ఓకేనా, సో మే 10వ తేదీన, ఓకేనా, మే 10వ తేదీన ఏం జరిగిందంటే సో 1857 మే 10వ తేదీన ఈ 42వ రెజిమెంట్కి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరంటే సో మనకు బక్తా ఖాన్ అనమాట. ఈ బక్తా ఖాన్ నాయకత్వంలో ఉన్నటువంటి సైనికులు, ఓకేనా, ఎవరైతే సిపాయిలు ఉన్నారో సో ఈ సిపాయిలు బక్తా ఖాన్ నాయకత్వంలో ఉన్నటువంటి సిపాయిలు అందరూ ఏం చేస్తారు? ఏకమవుతారు అనమాట. సో ఏకమై ఏం చేస్తారంటే ఆ జైల్లో బంధించబడినటువంటి 85 మంది సిపాయిలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేయిస్తారు అనమాట. సో ఆ విధంగా బక్తా ఖాన్ నాయకత్వంలో ఉన్నటువంటి సిపాయిలు, ఓకేనా, బక్తా ఖాన్ నాయకత్వంలో ఉన్నటువంటి సిపాయిలు ఎవరైతే ఉన్నారో, ఓకేనా, సో వారు జైళ్ళలో ఉన్నటువంటి 85 మందిని విడిపించారు అని చెప్పొచ్చు. సో కాబట్టి 1857 మే 10వ తేదీన బక్తా ఖాన్ నాయకత్వంలో ఉన్నటువంటి సిపాయిలు, సో ఏ ప్రాంతానికి చెందిన 42వ రెజిమెంట్కి చెందినటువంటి సో బక్తా ఖాన్ నాయకత్వంలో అనేక మంది సిపాయిలు ఏకమై ఏం చేస్తారంటే జైల్లో బంధించబడినటువంటి 85 మంది సిపాయిలు విడిపించడం జరిగింది అనమాట. సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు అనమాట. ఎప్పుడు జరిగింది ఇది? 1857 మే 10వ తేదీన. సో అలా వాళ్ళని విడిపించడమే కాకుండా అందరూ ఏకమై ఏం చేస్తారంటే 1857, ఓకేనా, ఢిల్లీ అనుకుందాం. సో ఈ ఢిల్లీకి బయలుదేరుతారు అనమాట ఇక్కడ నుంచి. సో కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కడికి బయలుదేరుతున్నారు? మీరట్ నుంచి సో ఢిల్లీకి బయలుదేరుతున్నారు అనమాట. ఓకేనా. సో ఢిల్లీకి బయలుదేరుతున్నారు అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో ఎక్కడి నుంచి? మీరట్ నుంచి ఢిల్లీకి బయలుదేరుతున్నారు అనమాట. సో ఎప్పుడు బయలుదేరుతున్నారంటే ఇక్కడ 1857 మే 10న నైట్ బయలుదేరితే మార్నింగ్ కల్లా ఎప్పుడు వస్తారు ఇక్కడ? 1857 మే 11th. సో మే 11th కల్లా మార్నింగ్ కల్లా ఎక్కడికి వచ్చేస్తారు ఈ యొక్క సైన్యం అంతా కూడా, చాలా మంది. సో ఈ యొక్క సిపాయిలందరూ కూడా ఏకమై సో ఎక్కడికి వస్తారంటే ఢిల్లీకి బయలుదేరడం జరుగుతుంది అన్నమాట. సో ఆ విధంగా 1857 మే 10వ తేదీన బక్తా ఖాన్ నాయకత్వంలో ఉన్నటువంటి సిపాయిలందరూ కూడా ఏకమై సో జైల్లో బంధించబడిన 85 మందిని విడిపించుకొని అందరూ కలిసి ఎక్కడికి బయలుదేరారు? ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీలో మనకు ఒక కోట ఉంది కదా, దాన్నే మనము ఎర్రకోట అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. దీన్నే ఎర్రకోట అని పిలుస్తాం అనమాట. ఎర్రకోట అన్నమాట. ఈ ఎర్రకోట ఆవరణ ఇది అనుకుందాము. ఓకేనా. దీనికి ఇక్కడ గేట్. సో ఈ స్టార్టింగ్ లోనే ఒక ఆఫీస్ ఉంటుంది అనమాట. మొత్తం ఎర్రకోటను మెయింటైన్ చేస్తే ఇక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన పేరు ఏం పేరంటే సైమన్ రిప్లీ అనమాట. సైమన్ రిప్లీ అనేటువంటి ఒక వ్యక్తి ఇక్కడ, ఓకేనా, సో మొత్తం ఎర్రకోటను పర్యవేక్షిస్తూ ఉంటాడు అనమాట. సో అందుకే అతన్ని ఏమనిపిస్తామంటే సైమన్ రిప్లీ
అని పిలుస్తాం మనం. సో ఎప్పుడైతే 1857 మే 11వ తేదీన ఈ యొక్క సిపాయిలందరూ ఎక్కడికి వెళ్ళారు? ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీలో ఎర్రకోటకు వెళ్ళారు. ఎర్రకోటకు వెళ్ళి ఎర్రకోట యొక్క అదే ద్వారానికి దగ్గరగా ఉన్నటువంటి సైమన్ రిప్లీని అక్కడికక్కడ హతమార్చడం జరిగింది. సైమన్ రిప్లీని హతమార్చింది ఎవరంటే మీరట్ నుంచి వచ్చినటువంటి సిపాయిలు అని చెప్పొచ్చు అనమాట. అలా సైమన్ రిప్లీని హతమార్చడమే కాకుండా ఇతర బ్రిటిష్ అధికారులందరినీ కూడా చంపేసి ఎక్కడికి వెళ్తారంటే ఓకేనా ఎర్రకోటలో. ఎర్రకోటలో ఎవరున్నారు మనకి అప్పటికే? బహదూర్ షా జాఫర్ II ఉన్నాడు అనమాట. బహదూర్ షా జాఫర్ II, అతని భార్య పేరు జీనత్ మహల్ అనమాట. జీనత్ మహల్ అనమాట. జీనత్ మహల్ అని చెప్పొచ్చు. బహదూర్ షా జాఫర్ II, అతని భార్య జీనత్ మహల్, అతని కుమారులు కూతుర్లు అందరూ ఉంటారు అనమాట. ఓకేనా. అతన్ని బయటికి పిలిపించి ఏం చేస్తారంటే భారతదేశానికి నువ్వే మా చక్రవర్తివి, భారతదేశానికి చక్రవర్తి నీవే అని చెప్తూ అతనికి ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ టైటిల్ పేరేం పేరంటే బహదూర్ షా జాఫర్ IIకి వచ్చినటువంటి బిరుదనం షేహన్షా ఈ హిందుస్థాన్ అన్నమాట. షేహన్షా ఈ హిందుస్థాన్ అని. ఓకేనా. షేహన్షా ఈ హిందుస్థానీ భారతదేశ చక్రవర్తి అని, భారతదేశ చక్రవర్తి అని చెప్పేసి మనకు ఈ బిరుదులు. ఓకేనా. బహదూర్ షా జాఫర్ IIకు షేహన్షా హిందుస్థాన్ గాను భారతదేశ చక్రవర్తిగా ప్రకటించుకోవడం జరిగింది అను. ఇది మనకు 1857 మే 11వ తేదీ నాటికి జరిగినటువంటి అంశాలు. ఈ మే 11వ తేదీ తర్వాత ఎప్పుడైతే ఆ ఎర్రకోట నుంచి బయటకు వచ్చినటువంటి బహదూర్ షా జాఫర్ II వీళ్ళందరినీ చూసి తనను తాను రాజుగా ప్రకటించుకుంటాడు. దాన్ని మనం షేహన్షా ఈ హిందుస్థాన్ అని భారతదేశ చక్రవర్తిగా ప్రకటించుకోవడం జరిగింది అను. అంతేకాకుండా భారతదేశంలో అతనికి తెలిసినటువంటి సంస్థానాలన్నిటికీ ఉత్తరాలు రాసి సిపాయిల తిరుగుబాటుకు మీరు కూడా మద్దతు ఇవ్వండి అని చెప్పేసి ప్రకటించడం జరిగింది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇలా మనకు ఏ ప్రాంతాలకు ఈ సిపాయిల తిరుగుబాటు విస్తరించింది అని తెలుసుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి 8/17